ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత ఆశీస్సులు కావలి నియోజక ప్రజలే కాదు, అక్కడికి వచ్చి కొలుచుకునే దేవదేవుని కొలిచేటటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు కావాలని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది వార్డు ఉన్నటువంటి ఒక క్లస్టర్, రెండో క్లస్టర్ ఇన్ఛార్జిగా నాకు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ చైర్మన్గా నాకు కూడా ఇవ్వటం జరిగింది. అది కలెక్టర్ గారికి ఆర్డర్లు వచ్చినాయి. పీతమ్మ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా దాన్ని తీసుకొని పబ్లిక్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆర్య వైశ్యులంటే వారి వ్యాపారం, దేవాలయాలు కట్టడం, వాళ్ళు 4 గోడల మధ్య ఉండి 10 మందికి సహాయ సహకారములు చేసేటటువంటి వ్యక్తులు ఆర్య వైశ్యులని చెప్పి ఆలోచనతో పీతమ్మ శాసనసభ్యులు ఆర్య వైశ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వర్గాల్లో కూడా ఒక ఆర్య వైశ్యులకి ఇంత ఎత్తున ఇన్ని పదవులు ఉన్నాయంటే నాకైతే అత్యశక్తి ఉంటుంది. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కావలి పట్టణంలో శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత సమన్యాయంగా అన్ని కులాల వారిని అక్కురు తెచ్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్య వైశ్యులకు మటుకు పెద్దపీట వేశారు. దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్టేట్ బాడీ దగ్గర నుంచి కానీ, ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా సోదరి పోతుగడ్డ అలెక్క గారికి కానీ, అలాగే ముచ్చటగా 3వసారి శ్రీరామ్ మాల్యాద్రి గారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా అవకాశం కల్పించడంలో కానీ, మన జిల్లా అధికార ప్రతినిధిగా సేవా తత్పరుడు తట్టవర్తి రమేష్ గారిని నియమించడం కానీ, అలాగే స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్లో తట్టవర్తి వాసు గారికి స్థానం కల్పించడం కానీ, ఇంకా మన ఏరియా హాస్పిటల్ కమిటీలో మిత్రుడు సేవా తత్పరుడు మన చవల రామకృష్ణని నియమించడం కానీ, అలాగే పట్టణ కమిటీలో మన కటకం రాముని నియమించడం కానీ, వాణిజ్య విభాగంగా సోమిచెట్టు ఉమామహేశ్వరరావు కానీ, అలాగే వార్డు ఇన్ఛార్జులుగా మార్కెటింగ్ డైరెక్టర్గా మన ఇడుముక్కల పవన్ కుమార్ గారిని, ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద పదవులు ఇచ్చిన వాళ్ళు. ఐటీడీపీ కంచెల కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, ఆయన ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ అభిమానిస్తాడు. కానీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రయారిటీ మా వైశాస్కి కల్పిస్తూ ఉన్నారు. దానిలో మా తిరుపతి ప్రసాద్ కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మేము కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాం. అన్న నియమించిన పదవులు ఇవన్నీ, ఇంకా చాలామందికి పదవులు ఉన్నాయి, అన్నీ చెప్పాలనే ఇది కాదు. ఏదైనా కానీ తన పరిధిలో ఏ విషయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఆ వచ్చిన సమస్యను పరిష్కరిస్తా అందరి మన్ననలు పొందుతున్నారు. గతానికి ఇప్పటికీ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందరూ అన్ని గవర్నమెంట్లు వస్తాయి, ఎవరు రకరకాల పదవులు ఇస్తారో అది పాయింట్ అది కాదు. కానీ ప్రాధాన్యత ఎక్కువగా వైశాస్కి దీంట్లో పట్టణ కమిటీలో కానీ దీంట్లో కానీ కల్పించినందుకు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. అందరూ కూడా మంచి కాంగ్రెస్ నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు మనకు కావాలని నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఎవరి పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో
24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటి మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉండాలి, ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈరోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం నిరంతరం. ఈరోజు 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావలిలో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువులది ల్యాండ్ ఉంటే దాంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి